ప్రశ్నిస్తే భయమెందుకు కేసీఆర్, వినాశనాలే విపరీత బుద్ధి అనేది సామెత. కేసీఆర్ ప్రభుత్వం తీరు ఇప్పుడు అచ్చం అలాగే తయారు అవుతోంది. పౌరులు ప్రశ్నిస్తే ఇప్పటికే తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం రాష్ట్రంలో అసలు ప్రశ్నకే స్థానం లేకుండా చేసే కుట్రలు చేస్తుంది. సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా మారి సర్కారును ముప్పతిప్పలు పెడుతున్న సమాచార హక్కు చట్టాన్ని పాతరేసేందుకు కంకణం కట్టుకుంటోంది. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కింద ఎలాంటి సమాచారం ఇవ్వాలి అన్నా ఇక తమ అనుమతి తప్పనిసరి అంటూ తేల్చి చెబుతోంది. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ నెల 13వ తేదీనే జీవోను తెచ్చినా ఇప్పటి వరకు బయటపడకుండా జాగ్రత్త పడడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే వందలాది కోర్టు ధిక్కరణ కేసులతో పలుచనైన సీఎస్ ఇప్పుడు ఏకంగా కేంద్రం తెచ్చిన చట్టాలకే తూట్లు పొడవడం ఏమిటి అని అందరూ నిలదీస్తున్నారు. కేంద్రం చేసిన చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టంగా మార్చుకోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. జీవోలను దాచినందుకు మొన్నటికి మొన్నే హైకోర్టు చివాట్లు పెట్టిన విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు ఆ జీవోలను దాచేందుకు మరో జీవో తీసుకురావడాన్ని కడిగి పారేస్తున్నారు. అందుబాటులో ఉన్న అధికారి సగటు పౌరుడు అడిగిన సమాచారం ఇవ్వలేనప్పుడు ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే నియంతృత్వ పాలన సాగుతోంది అన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. విపక్షాలే కాదు, ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన అనేక సర్వేల్లో ప్రజలు కేసీఆర్ పాలనా తీరును చీకొడుతున్నారు. మొన్న ఇండియా టుడే నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్, తాజాగా ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలోనూ అత్యధిక ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ అప్రతిష్ట పాలయ్యారు. కేసీఆర్ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత మచ్చుకైనా కనిపించడం లేదని కొండబద్దలు కొట్టారు. అలాంటిది అసలు ప్రజలకు సమాచారమే అందుబాటులో లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దుస్సాహసం రాష్ట్ర ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది. కేసీఆర్ సర్కార్ తాజా నిబంధనలతో గ్రామ స్థాయిలో సమాచారం కావాలన్నా హైదరాబాద్లో ఉండే అధికారి సరే అని చెప్పాల్సి ఉంటుంది. అంటే స్పష్టంగా ఇది సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడిచే చర్య అని అవగతమవుతోంది అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. రాష్ట్రంలో ఇప్పటికే సమాచార హక్కు చట్టం అమలు అంతంత మాత్రంగానే ఉంది. ఈ చట్టం కింద ఎవరైనా సమాచారం కోరితే 30 రోజుల్లోగా సమాచారం ఇచ్చి తీరాలి. కానీ అన్ని చోట్ల ఇది జరగడం లేదు. అడిగిన సమాచారాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు ఇవ్వడం లేదు. ఉన్నతాధికారుల అనధికార ఒత్తిడి కారణంగా వివరాలు అందించడంలో ఆలస్యం చేస్తున్నారు, లేదా అసంపూర్ణంగా ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వీటిపై నిత్యం వందలాది ఫిర్యాదులు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్కు వెళ్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఇదంతా అనధికారికంగా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వమే అడగగానే సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుండడంతో రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం భవిష్యత్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల బలం పెరిగే కొద్దీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు అని ఇప్పటికే అనేక మంది విశ్లేషణ సాగిస్తున్నారు. అయితే పార్టీలో ప్రశ్నించే వారిని ఎలాగోలా మేనేజ్ చేస్తున్నా పార్టీలను మించి సాధారణ పౌరులు గొంతెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సర్కారు పెద్దల అక్రమాలను ఆధారాలతో బయటపెట్టి నిలదీస్తున్నారు. మంత్రి, ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా బహిరంగంగానే వారిని నిలబెట్టి కడిగేస్తున్నారు కొందరు. ఈ పరిణామాలు కేసీఆర్ సర్కార్కు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం సమాచార హక్కు చట్టమేనని వారికి సమాచారం దొరకడంతోనే ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అని గ్రహించి ప్రభుత్వం ఇలా వారి నోళ్లకు తాళాలు వేసే పని చేస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.